వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. బోండా ఉమాని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జరుగుతుంది పథకాలు మాత్రం అందరికీ చక్కగా వస్తున్న జగన్ రెడ్డి గారు కూడా అందరికీ మా స్థానిక నాయకులు గారు అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు. దాని ధర్మిలా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డయ్య అని చెప్పిన కొంతమంది, మా మనవడును కొంతమంది, జగన్ మా మావయ్య అని చెప్పి కొంతమంది, అందరూ కూడా ఆయన్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, అంత ఆప్యాయతతో పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఆయనకే ఓటేస్తామనేది ఈ యొక్క ప్రజా వాక్కు. ఇది తెలుసుకొని తెలుగుదేశం వాళ్ళు నానా తెప్పలు పడుతున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఏదో కనీసం డిపాజిట్లైనా సాధించుకోవాలని చెప్పని నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు మీ పనితీరు కానివ్వండి, 2019 నుంచి 2024 వరకు మా పనితీరు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఈరోజు. ఆ రోజుల్లో పెన్షన్ కోసం వెళ్తే 3 రోజులు లైన్లో నుంచోవాలి, పొద్దున్న నుంచి రాత్రి దాకా పడిగాపులు కాస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు ఉదయం 5 గంటలకు పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లల చదువులకి అమ్మఒడి ఇస్తున్నారు. 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నారు. ఇన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం తప్ప రోజుకో అబద్ధం చెప్పే చంద్రబాబుని కానీ రౌడీజం, గోండాయిజం, అదేవిధంగా అందరినీ బెదిరించే బోండో అమ్మానికి దగ్గరకు కూడా రానివని చెప్పి ఈ ప్రజానికం అంతా మాకు తెలియపరచుకుంటున్నారు. ఏపీలో అధికారంలో వచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. అనేక నష్టాలకి, శ్రమలకి, ఒడిదుడుకులకి లోనవుతుంది. ఇక్కడ నుంచి నాయకుడు కావాలి, దమ్మున్నటువంటి నాయకుడు కావాలి. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి, ఈ 2 పార్టీలకే సాధ్యం. అలాగే యువతని, అలాగే ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాటి జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర జయాంధ్ర అనే ఒక స్లోగన్తో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్ స్థానాలకి 25 స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే మా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి సిద్ధంగా ఉన్నాం. అలాగే పార్లమెంటు ప్రకటన జరిగిన మరుక్షణం అసెంబ్లీలు కూడా ప్రకటిస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ అధికార పక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. వాచ్ అండ్ వార్డ్ మెన్లకు 3 ఏళ్ల నుండి ప్రభుత్వ జీతాలు ఇవ్వలేదని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓబిలేస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కావాలని మోసం చేసేటువంటి పరిస్థితి జనాన్ని. అందులో ఈ మోసపు ఎత్తుగడలు మానుకొని వెంటనే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళంలో ఒక 20 నెలలు ఇవ్వాలి, కృష్ణా జిల్లాలో 30 నెలలు ఇవ్వాలి, అనంతపురంలో 30 నెలలు, కర్నూలులో 30 నెలలు. ఇప్పుడేమో శ్రీకాకుళంలో మీకు పని లేదు అంటున్నారు, కానీ పని చేయించుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పని చేయించుకుంటున్నారు, బడ్జెట్ కోసం రాస్తున్నారు, బడ్జెట్ శాంక్షన్ కావడంలా. ఇది అంతా ఎవరిని దగ్గరికి పోయి ఎక్కడ మొరపెట్టుకోవాలో తెలియనటువంటి ఒక అగమ్య మగోచరమైనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. ఇది అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి అనేక విభాగాల్లో జరిగేటువంటి తంతు ఇది. అందులో ఇప్పటికైనా వెంటనే వీరి జీతాలు రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళకు పని భద్రత కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవి 2 పరిష్కారం కాకపోతే ఈ మార్చి 15 తేదీ లోపల వీటిని పరిష్కారం చేయాలి. చేయకపోతే ఈ వర్కర్స్ అందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిరవధిక నిరాహార చేయడానికి మా ఏఐటీసీ తరపున మేమంతా సంకల్పిస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అంత దూరం తీసుకుపోకుండా వెంటనే చిరు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతం ఇదంతా కలిసినా కూడా పెద్దగా అబద్ధపు ప్రచారాలకి మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిమితమయ్యాడని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. లేకపోతే దోబిఖానా కట్టామనో, కమ్యూనిటీ హాల్ కట్టామనో, హాస్పిటల్ కట్టామనో ఒకటన్నా చెప్పుకోవాలా? ఈరోజు అది ప్రజానికం దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధపు ప్రచారాలు, అంటే వాళ్ళ ప్రచారాలు గారు ఏ విధంగా ఉన్నాయంటే
ఈరోజు రాజకీయాలు అన్నాక రాజకీయ పార్టీలు అనే విధంగా ఉన్నప్పుడు సహజంగా పార్టీల మధ్య లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చిన్న చిన్న గొడవలు కానివ్వండి, చిన్న చిన్న సంఘటనలు కానివ్వండి, అది ఈ దేశంలోనే ఎక్కడైనా జరిగే ఇది. దాన్ని ఏదో భూతత్వంలాగా, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రతి పని, ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా ఇచ్చేసాం, కానీ చేసాం కాబట్టే ఈరోజు ఎక్కడో పట్టా వీధి లేకపోతే ఇంకెవరో మాజీ కార్పొరేటర్ది కావాలని చెప్పని ఏదో ఒక అబద్ధపు ప్రచారం, బురద రాజకీయాలు. ఎందుకంటే గద్దె రామ్మోహన్కి అలవాటైంది అది ఒకటే, లేనిది ఉన్నట్టుగా ఒక అబద్ధపు ప్రచారాలు, ఒక ముద్ర వేయాలని చెప్పని ప్రతిరోజు అదే మాట్లాడితే ప్రజానికి ఏదో నమ్ముతారని చెప్పని అనుకుంటున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ చేతగానితనం, అంటే మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయలేదో, ఏ సంక్షేమ పథకాలు అయితే అందించలేదో మీ చేతకానితనం అనేది ప్రజానికానికి తెలుసు అని చెప్పి నా గద్దె రామ్మోహన్ కానివ్వండి, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యేగా తనని గెలిపించి ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తానని తిరువూరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వరరావు కోరారు. నా పేరు వెంకటేశ్వరరావు చిల్లపరపు, మారేపల్లి గ్రామ సభ్యుడిని, ఏకొండూరు మండలం, తిరువూరు నియోజకవర్గ నేను సభ్యుడిని. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను స్థానికుడిని, మీ సేవ చేయటం కోసం మరి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తారని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. ఇంతకుముందు మన తిరువూరు నియోజకవర్గాన్ని పాలించిన పాలకుల గురించి కానీ వేరే అభ్యర్థుల గురించి నేను పొగడటం కానీ విమర్శించడం కానీ చేయట్లేదు. కానీ నేనంటూ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటో మీకు తెలిసే ఉంది. ఆ యొక్క 2 రాష్ట్రాలు, మొదటిది ఢిల్లీ మన రాజధాని, రెండవది పంజాబ్ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చూపిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్న మేళ్లను మన రాష్ట్రంలో కూడా చేయాలని నేను 33.5 సంవత్సరాల దాకా మన ఢిల్లీలో ఉద్యోగం చేసి నా ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ, అనురాగంతో నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మని నేను సార్థకం చేసుకోవాలని మీ మధ్యకు వచ్చున్నాను. మన నన్ను ఆశీర్వదిస్తానని నమ్మకంతో వచ్చాను. గత 8 నెలలుగా నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి ఏరియాకి వెళ్ళాను, హాస్పిటల్స్ చూశాను. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడ కూడా హాస్పిటల్లోని ఒక బ్లడ్ టెస్ట్ తప్ప మరి ఇంకేమీ సౌకర్యాలు లేవు. పడుకోవడానికి బెడ్, ఒక ఫ్యాను, లైట్లోనే తప్ప మధ్యలో డాక్టర్లు ఎవరైతే డ్యూటీ ఇచ్చారో వారు వచ్చి ఆ యొక్క ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటరీ పరిధిలో మంగళవారం నాడు ఉమ్మడి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ బూర్లగడ్డ వేదవ్యాస్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన బడుగు బలహీన వర్గాల్లో పుట్టి అత్యున్నతటువంటి సర్దార్ అనేటువంటి పేరుని సంపాదించుకున్నటువంటి ఆయన మా తండ్రి గారు, ఆయన కొలీగ్స్, ఆయన ఇద్దరు కూడా శాసనసభ్యులు. నాకు కూడా గౌతు లచ్చన్న గారితో పరిచయం ఉంది. చాలా బాగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి ఆయన మా ఫాదర్ ఒకేసారి 98 అసెంబ్లీలో కొలీగ్స్గా ఉండి అనేక విషయాల మీద, జనతా పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాల మీద, రాష్ట్ర సమస్యల మీద మరి ప్రభుత్వంతో పోట్లాట చేసేటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి పేదలకి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అన్న దాని మీద నిష్ఠాగరిష్ఠుడిగా గవర్నమెంట్కి అనేక సలహాలు, సూచనలు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆయన్ని చాలా గౌరవించి ఆయన సూచనలు, సలహాలు తీసుకుని పరిపాలనలో దాన్ని ఉపయోగించుకున్నటువంటి మరి గౌతు లచ్చన్న గారికి ఈరోజు నేను దండేసి అదృష్టం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.